రామాయణంలో బాలకాండను మనం తెలుసుకుంటున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో శ్రీరాముడు అలాగే భరత లక్ష్మణ శత్రుఘ్నుల జననం గురించి, శ్రీరాముడి బాల్యం గురించి తెలుసుకున్నాం. ఆ సమయంలో విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మహా తపస్సంపన్నుడైన విశ్వామిత్రుడు వేళ కాని వేళలో ఎందుకు వచ్చాడో దశరథకు అర్థం కాలేదు. దశరథుడు ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు, సకల మర్యాదలు చేశారు. తాము చేయగలిగింది ఏదైనా చేస్తానని దశరథుడు ఆ మహర్షికి మాటిచ్చాడు. ఆ సభలోనే ఉన్న వశిష్ఠుడికి విశ్వామిత్రుడు ప్రణామం చేశాడు. అప్పుడు తాను వచ్చిన పని గురించి విశ్వామిత్ర దశరథకు చెప్పాడు. విశ్వామిత్రుడు ఒక యజ్ఞం చేస్తున్నాడు. కాని యజ్ఞం చేస్తున్న ప్రతిసారి ఇద్దరు రాక్షసులు ఆ యాగాన్ని నాశనం చేస్తున్నారు. రక్త మాంసాలను యజ్ఞవాటికలో చేసి అపవిత్రం చేస్తున్నారు. తన తపశ్శక్తితో విశ్వామిత్ర ఆ రాక్షసులిద్దరినీ సంహరించగలడు. కాని యాగం చేయిస్తున్నది విశ్వామిత్రే కాబట్టి యాగ దీక్షలో ఉన్న మహర్షి ఆ పని చేయలేడు. అందుకే యాగరక్షణ కోసం సహాయాన్ని అడిగేందుకు విశ్వామిత్రుడు దశరథుడి దగ్గరకు వచ్చాడు. ఇదే విషయాన్ని విశ్వామిత్ర దశరథకు చెప్పాడు. తన యాగ రక్షణకు శ్రీరాముణ్ణి తనకు తోడుగా పంపాలని దశరథుణ్ణి విశ్వామిత్ర కోరాడు. ఆ మాట అనగానే దశరథ భయంతో వణికిపోయాడు. ఎందుకంటే అప్పటికి రాముడు ఇంకా బాలుడే. అలాంటి బాలుడు రాక్షస సంహారం కోసం వెళితే అతనికి ఏమైపోతుందో అని ఒక తండ్రిగా భయపడ్డాడు. అదే విషయాన్ని విశ్వామిత్రకు దశరథ చెప్పాడు. నా కుమారుడైన రాముడికి నిండా 15 ఏళ్లు కూడా లేవు. రాక్షసులతో పోరాడే వయసు శ్రీరాముడికి లేదు అని దశరథ అన్నాడు. బదులుగా ఒక అక్షౌహిణి సైన్యంతో తానే వచ్చి రాక్షస సంహారం చేసి యాగాన్ని విజయవంతం చేస్తానని దశరథ కోరాడు. తన ప్రాణానికి ప్రాణమైన రాముణ్ణి పంపలేనని విశ్వామిత్రతో దశరథుడు చెప్పేశాడు. అయితే ఆ రాక్షసులు ఎవరు అని దశరథుడు అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు రావణుడు గురించి చెప్పాడు. మహా ఋషుల్లో ఒకరైన పులస్త్యముని కుమారుడు విశ్రవసు. ఆ విశ్రవసు భార్య కైకసి. కైకసి తండ్రి రాక్షసరాజైన సుమాలి. అలా మహర్షి బ్రాహ్మణుడైన విశ్రవసుకి, రాక్షస జాతికి చెందిన కైకసికి రావణుడు జన్మించాడు. రావణ బ్రహ్మ అయ్యాడు. తండ్రిలాగే మహాపండితుడు, అలాగే తల్లి రాక్షస జాతి కాబట్టి రావణుడు రాక్షసుడు కూడా అయ్యాడు. బ్రహ్మ వరం వల్ల రావణుడు అమిత శక్తివంతుడయ్యాడు. రాక్షసులకు అధిపతి అయ్యాడు. విశ్రవసు మొదటి భార్య కుమారుడు కుబేరుడు. అందువల్ల రావణుడు కుబేరుడు అన్నా తమ్ముళ్ళవుతారు. ఆ రావణుడికి బంధువులే మారీచుడు, సుబాహు. ప్రజలను పీడించటం, యజ్ఞాలను పాడు చేయడం ఇవే ఆ ఇద్దరి రాక్షసుల పనులు. వారిద్దరి పీడ వదిలితే తప్ప ఆ ప్రాంతం ప్రజలు సుఖంగా ఉండలేరు. ఆ లక్ష్యంతోనే ఈ యజ్ఞాన్ని ప్రారంభించానని విశ్వామిత్ర అన్నాడు. రావణుడి పేరు చెప్పగానే దశరథుడు ఇంకా భయపడ్డాడు. తన పూర్వీకులు కూడా ఎదిరించలేకపోయిన రావణుడి అనుచరులను సంహరించేందుకు తన ప్రాణమైన శ్రీరాముణ్ణి అస్సలు పంపలేనని దశరథుడు విశ్వామిత్రుడికి సూటిగా చెప్పేశాడు. దశరథుడు ఆ మాట అనేసరికి విశ్వామిత్రుడికి ఒక్కసారిగా ఆగ్రహం వచ్చింది. మాట ఇచ్చి తప్పడం సూర్యవంశంలో లేదని, నువ్వు ఆ కళంకం తెచ్చుకోవదని విశ్వామిత్రుడు దశరథుణ్ణి కోపంగా అంటూ ఆసనం నుంచి లేచాడు. అప్పుడు విశ్వామిత్రుణ్ణి వశిష్ఠుడు ఆపాడు. దశరథుడికి నచ్చజెప్పాడు. శ్రీరాముడు ఎవరో దశరథుడికి తెలీదు, కాని వశిష్ఠుడికి విశ్వామిత్రులకు తెలుసు. రాముడు అవతరించింది రాక్షస సంహారం కోసమే. ఆ అవతార లక్ష్యాన్ని ప్రారంభించేందుకే విశ్వామిత్రుడు శ్రీరాముడి దగ్గరకు వచ్చాడు. అందుకే వశిష్ఠుడు దశరథుడికి నచ్చజెప్పాడు. ధర్మం తప్పవద్దని, శ్రీరాముణ్ణి విశ్వామిత్రుడితో పంపాలని చెప్పాడు. విశ్వామిత్రుడితో వెళ్లటం వల్ల మన రాముడికే మేలు జరుగుతుందని చెప్పాడు. దేవతలు సృష్టించిన ఎన్నో అస్త్రాలు విశ్వామిత్రుడి ఆధీనంలో ఉన్నాయని, ఆ అస్త్రాలన్నీ శ్రీరాముడికి విశ్వామిత్రుడిచ్చి శక్తివంతుణ్ణి చేస్తాడని వశిష్ఠుడు చెప్పాడు. విశ్వామిత్రుడు మహర్షి కాకముందు చక్రవర్తి. అతని అసలు పేరు విశ్వరథుడు. వశిష్ఠుడి తపశ్శక్తిని చూశాక ఒక చక్రవర్తి శక్తి కన్నా తపశ్శక్తే గొప్పదని గ్రహించి రాజ్యాన్ని వదిలి తపస్సు చేసి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు. అందువల్ల శ్రీరాముడికి సకల అస్త్ర విద్యలు నేర్పించిన గురువు విశ్వామిత్ర. వశిష్ఠుడు చెప్పిన తర్వాత దశరథుడు అంగీకరించాడు. రామలక్ష్మణులను దశరథుడు పిలిపించాడు. విశ్వామిత్రుడు వెంట వెళ్లాలని, ఆ మహర్షి ఆదేశాల అనుసారం నడుచుకోవాలని దశరథుడు రామలక్ష్మణులకు వివరించాడు. రామలక్ష్మణులు విశ్వామిత్రకు నమస్కరించి తమ ధనుస్సులు ధరించి ఆయన వెంట నడిచారు. శ్రీరాముడికి రావణ యుద్ధ సమయంలో అవసరమయ్యే శక్తులను ఒక్కో మహర్షి ఆ రాఘవుడికి అందించారు.
అందులో మొదట శ్రీరాముడికి గురువుగా ఎన్నో విద్యలు విశ్వామిత్రుడు నేర్పించాడు. రామలక్ష్మణులు విశ్వామిత్ర వెంట సరయూ నది తీరాన నడుస్తున్నారు. ఒకచోట విశ్వామిత్రుడు ఆగాడు. రామలక్ష్మణులను కూడా సేద తీరమన్నాడు. అప్పుడే విశ్వామిత్ర రాముడికి బల, అతి బల అనే 2 గొప్ప విద్యలను నేర్పాడు. అన్ని జ్ఞానాలకు తల్లిలాంటి విద్యలు ఈ బల, అతి బల. ఈ విద్యలు తెలిసిన వారికి తన జీవితంలో ఎప్పటికీ అలసట అనేది ఉండదు. ఆకలి దప్పులు కలగవు. ఎలాంటి రోగాలు రావు. అలాగే రూపం కూడా ఎప్పటికీ మారదు. ఆదమర్చి నిద్రపోతున్న సమయంలో కూడా శత్రువులు రాముడిపై దాడి చేయలేరు. అలా బాహుబలం, సౌందర్యం, సామర్థ్యం, విజ్ఞానం, బుద్ధి, కుశలత వీటిలో సాటిలేని మేటి వీరుడుగా రాముణ్ణి తయారు చేసేందుకు విశ్వామిత్ర బల, అతిబల అనే విద్యలు నేర్పాడు. ఈ విద్యలే అరణ్యవాస సమయంలోనూ లంకను దాటే సమయంలోనూ శ్రీరాముడికి ఉపయోగపడ్డాయి. అవతారం చాలించే వరకు రాముడికి వృద్ధాప్యం రాలేదు. అందుకు కారణం కూడా ఈ బల, అతిబల ఉపదేశ ఫలితమే. అంటే రావణుడు లాంటి శక్తివంతుడితో యుద్ధం చేయడానికి కావలసిన బాహుబలాన్ని విశ్వామిత్రుడు శ్రీరాముడికి ఉపదేశించాడన్నమాట. ఇలా రామాయణంలో ప్రతి ఘట్టానికి ఒక అర్థముంది. బల, అతిబల విద్యలను గ్రహించాక శ్రీరాముడి తేజస్సు పెరిగింది. అమిత బలవంతుడయ్యాడు. ఆ రాత్రి సరయూ నది తీరానే విశ్వామిత్ర, రామలక్ష్మణులు బస చేశారు. గురుస్థానంలో ఉన్న విశ్వామిత్రుడికి రామలక్ష్మణులు సపర్యలు చేశారు. తెల్లవారింది. ముందుగా విశ్వామిత్రుడు లేచి స్నానపానాదులు చేశాడు. ఆ సమయంలో శ్రీరాముణ్ణి నిద్ర నుంచి లేపేందుకు విశ్వామిత్రుడు పలికిన సుప్రభాతమే కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధుల కర్తవ్యం దైవమాహ్నికం అని ఈ శ్లోకం. ఈ శ్లోకం అర్థమేంటంటే, కౌసల్యాదేవి పుత్రుడైన రామ, పురుషోత్తమ, తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు. దైవ సంబంధమైన కార్యములు చేయవలసి ఉంది కాబట్టి త్వరగా నిద్రలేవాలి అని శ్రీరాముణ్ణి నిద్రలేపుతూ విశ్వామిత్రుడు చెప్పిన సుప్రభాతమిది. ఇప్పటికీ ఈ సుప్రభాతం ప్రతిరోజు మేల్కొల్పుతోంది. అలా రామలక్ష్మణులు, విశ్వామిత్ర అన్ని పనులు ముగించుకొని బయలుదేరారు. సరయూ నది, గంగా నది కలిసే సంగమ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ ఒక ఆశ్రమం ఉంది. ఎంతోమంది మహర్షులు అక్కడ తపస్సు చేసుకుంటున్నారు. విశ్వామిత్రుడు వచ్చాడని తెలిసి వారంతా అక్కడకు వచ్చారు. ఆ ప్రాంతంలో ఉన్న ఆశ్రమంలో విశ్వామిత్ర, రామలక్ష్మణులు ఒకరోజు బస చేశారు. ఆ మర్నాడు గంగానదీ తీరం దాటి విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు ఒక దట్టమైన భయంకరమైన అడవిలోకి వెళ్లారు. ఆ అడవి చాలా భయానకంగా ఉంది. ఆహ్లాదంగా ఉండాల్సిన ఈ ప్రాంతం ఇలా ఉందేమిటని రాముడు విశ్వామిత్రుని అడిగాడు. అప్పుడు ఆ వనం గురించి విశ్వామిత్రుడు చెప్పాడు. ఒకప్పుడు ఆ అటవీ ప్రాంతమంతా ఒక పెద్ద నగరంగా ఉండేది. ఎప్పుడూ ధనధాన్యాలతో, ఎంతోమంది జనాభాతో అద్భుత పట్టణంగా ఉండేది. మలద, కరుష దేశాలకు చెందిన ప్రాంతంగా ఉండేది. ఒకప్పుడు వృత్రాసురని దేవేంద్రుడు సంహరించాడు. ఆ రాక్షసుణ్ణి సంహరించటం వల్ల ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. ఆ పాపాల వల్ల ఇంద్రుడి శరీరమంతా మలినాలతో నిండిపోయింది. ఆకలి తీవ్రంగా వేసేది. ఆకలిని కరుషం అని కూడా అంటారు. అప్పుడు దేవతలు ఇంద్రుడికి గంగా జలాలతో స్నానం చేయించారు. ఎన్నో వనమూలికలతో మలినాలను తొలగించారు. ఇంద్రుడు శుద్ధి అయ్యాడు. కాని ఇంద్రుడు కంటిన మలినాలు, ఆకలి బాధ భూమికి అంటుకున్నాయి. తన మలినాన్ని, కరుషాన్ని ఈ భూమి భరించింది కాబట్టి ఈ ప్రాంతమంతా ఎప్పుడూ ధనధాన్యాలతో తులతూగుతుందని ఇంద్రుడు వరమిచ్చాడు. అప్పటినుంచి ఈ ప్రాంతం మలద దేశంగా, కరుష దేశంగా ప్రఖ్యాతి పొందాయి. అద్భుతమైన నగరాలు ఉన్న ఈ ప్రాంతాన్ని తాటకి అనే రాక్షసి ఆక్రమించింది. ఆమె యక్షిణి కూడా. అంటే ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి మారగలదు. 1000 ఏనుగుల బలం ఉన్న యక్షిణి తాటకి. హిరణ్య కశ్యప వంశానికి చెందిన రాక్షసులలో సుందోపసుందులు ఒకరు. వారిలో సుందుని భార్య ఈ తాటకి. ఈ తాటకి కుమారుడు మారీచుడు. మారీచుడు గొప్ప బలవంతుడు. అలా మారీచ, తాటకి ఇద్దరూ ఇక్కడ ఉన్న నగరాలను ధ్వంసం చేసి ప్రజలను తరిమేశారు. ఆ ప్రాంతాన్ని రాక్షస రాజ్యంగా మార్చేశారు. కనుక ఈ ప్రాంతానికి మళ్లీ స్వేచ్ఛ లభించాలంటే ఆ తాటకిని సంహరించాలని విశ్వామిత్రుడు రాముణ్ణి ఆదేశించాడు. ఒక స్త్రీ యక్షిణి అయిన తాటకికి 1000 ఏనుగుల బలం ఎలా వచ్చిందని రాముడు విశ్వామిత్రుణ్ణి అడిగాడు. అందుకు విశ్వామిత్ర ఇలా చెప్పాడు. ఒకప్పుడు సుకేత అనే యక్షుడు ఉండేవాడు.
అతను ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చిన బ్రహ్మ సుకేతకు 1000 ఏనుగుల బలం ఉన్న కుమార్తెనిచ్చాడు. సుకేత కుమార్తె తాటకి. ఆమె మొదట సౌందర్యవత అయిన యక్షిణి. ఆ తర్వాత రాక్షసరాజు సుందుడితో ఆమె వివాహం జరిగింది. వారిద్దరికీ మారీచుడు జన్మించాడు. ఒకసారి అగస్త్యుడితో సుందుడు వైరం పెట్టుకున్నాడు. అగస్త్యుడి శాపానికి సుందుడు మరణించాడు. భర్తను చంపాడన్న కోపంతో తాటకి, ఆమె కుమారుడు మారీచ అగస్త్యుడి మీద దాడికి వెళ్లారు. అప్పుడు తాటకి, మారీచ ఇద్దరినీ వికృత రూపంతో రాక్షసులవుతారని అగస్త్యుడు శపించాడు. ఒకప్పుడు అగస్త్యుడు ఇక్కడే తపస్సు చేసేవాడు. తనను శపించాడన్న పగతో తాటకి, మారీచ ఇద్దరూ ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేసి ఇక్కడి ప్రజలను చాలామందిని చంపేశారు. ఎంతో మందిని భయపెట్టి తరిమేశారు. అలా ఇప్పుడు ఈ అడవి తాటకా వనమైంది. రాక్షసులైనా మనుషులైనా ప్రజలను హింసించే వారిని తప్పక శిక్షించాలని, అందుకే ఈ తాటకిని సంహరించాల్సిందేనని విశ్వామిత్రుడు శ్రీరాముడికి చెప్పాడు. శ్రీరాముడు సందేహంలో పడ్డాడు. ఎంత రాక్షసైనా ఒక స్త్రీని సంహరించటం ఎలా అని రాముడు సందేహిస్తున్నాడని విశ్వామిత్రుడికి అర్థమైంది. ప్రజాకంటకులు స్త్రీలైనా పురుషులైనా శిక్షించాలి. నేరస్తులకు స్త్రీ పురుష భేదం లేదని విశ్వామిత్ర రాముడికి చెప్పాడు. పైగా ఇది చక్రవర్తుల ధర్మం కనుక తాటకిని సంహరించటం అధర్మం కాదని విశ్వామిత్ర చెప్పాడు. విశ్వామిత్ర ఆదేశంతో తాటకిని సంహరించేందుకు శ్రీరాముడు ముందుకు కదిలాడు. ఆ తర్వాత ఏం జరిగిందో బాలకాండలోని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీరామ్.